IIIT శరత్ గారు ఒకసారి గట్టిగా అభినందించండి. నమస్కారం అండి. ముందు ఇటు పెట్టండి, తర్వాత అటు పెట్టండి. వీళ్ళందరూ కూడా మన పిల్లలేనమ్మా, మన పిల్లలే. ఇప్పుడు రండి కూర్చో. ఈ అబ్బాయి వీళ్ళు ఈ నలుగురు ఉండి మరి అంతా నేనే మాట్లాడిస్తే మీకు కష్టం కదా. ఆ పిల్లలు ఆ విద్య సంబరాలకు సంబంధించి ఎందుకోసమో అట్లా అయ్యారో లేకపోతే ఏంటో వాళ్ళ మనసులో ఏదో మాట ఉంది, ఆ మాటను కూడా విందాం. మీరు ఉండండి నలుగురు. హేమంత్ మాట్లాడు. నా పేరు పవన్ కుమార్. నాకు IIIT ఒంగోలులో వచ్చింది. అందరికీ నమస్కారం. నా పేరు సి జోష్క. నాకు IIIT శ్రీకాకుళంలో సీట్ వచ్చింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంజయ్. నాకు IIIT న్యూజిలాండ్లో సీట్ వచ్చింది. అలాగే నేను షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యాను. అందులో భాగంగా నాకు 20,000 క్యాష్ ప్రైజ్ ఇంకా మెరిట్ సర్టిఫికేట్ ఇచ్చాను. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నాకు IIITలో న్యూస్బీట్ క్యాంపస్లో వచ్చింది. మీ అందరికీ తెలిసి ఉంటుంది, మా నలుగురికి IIITలో సీట్లు వచ్చాయని. మాకు సీట్స్ రావడానికి వెనుక మా హెచ్ఎం సార్ ఇంకా ఉపాధ్యాయుల కృషి మరియు మా నలుగురు పాఠశాల గొప్పతనాన్ని మీ అందరికీ వివరిస్తాను. నేను 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ మరియు ఫ్యాకల్టీస్ ఉండవని అనుకున్నాను. కానీ ఈ స్కూల్లో అడుగు పెట్టాక నా ఉద్దేశం తప్పని గ్రహించాను. స్టూడెంట్స్కి కావాల్సిన వాతావరణం ఇక్కడ దొరికింది మరియు ఆడుకోవడానికి ఇక్కడ చాలా పెద్ద ఆట స్థలం, చక్కని ప్రకృతి, విశాలమైన గదులు, ఫ్యాన్లు, నల్లబల్లలు, మంచి భోజనం, అద్భుతంగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, మమ్మల్ని తన సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకునే హెచ్ఎం సార్ దొరికారు. ఇంతకు మించి ఒక స్టూడెంట్కి చదువుకోవడానికి కావాల్సింది ఇంకేముంది? ప్రైవేట్ స్కూల్లో లక్షలు ఫీజు కట్టుకునే కన్నా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం విన్నా. నేను 7వ తరగతిలో మంచి గ్రేడ్ తెచ్చుకొని NMMS క్లాస్లో అడుగు పెట్టాను. మాకంటూ ఒక ప్రత్యేక సెక్షన్ పెట్టి అదనపు తరగతులు నిర్వహించి మరియు మా హెచ్ఎం సార్ ప్రోత్సాహంతో NMMS మెటీరియల్ మాకు అందించారు. మరియు ఆన్లైన్ జూమ్ క్లాసెస్ కూడా మాకు సాయంత్రం వేళల్లో పెట్టేవారు. మా హెచ్ఎం సార్ నిరంతరం తపన పడే మా హెచ్ఎం సార్ మరియు ఉపాధ్యాయుల కృషి వల్ల మేము మంచి ఫలితాలు సాధించాం. 2022-23 సంవత్సరంలో డిస్ట్రిక్ట్ 7 మరియు జిల్లా మొదటి 10 ర్యాంకులలో 6 ర్యాంకులు మరియు 19 మంది సెలెక్ట్ అయ్యాం. 2023-24 సంవత్సరంలో NMMSలో స్టేట్ 5th ర్యాంక్ మరియు జిల్లా మొదటి 10 ర్యాంకులలో 8 ర్యాంకులు మా పాఠశాలవే. మా జిల్లాకి మా పాఠశాల పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. అలాగే ఈసారి 2024-25 సంవత్సరంలో మరింత రెట్టింపు ఉత్సాహంతో NMMSలో స్టేట్ 3వ ర్యాంకుతో మా స్కూల్ రికార్డ్ బ్రేక్ చేసింది. మా పాఠశాల విద్యారంగంలోనే కాకుండా క్రీడా రంగంలో కూడా తన గణితం చూపించింది. నెట్బాల్ గేమ్లో రాష్ట్ర స్థాయిలో తన సత్తాను చాటి జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చూపించారు. మరియు చెకుముకి కౌశల్ వంటి టాలెంట్ టెస్ట్లో జిల్లా అగ్రస్థానం పొంది రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు సాధించుకుంది. బయోడైవర్సిటీ షార్ట్ ఫిలిం, అథ్లెటిక్స్ మరియు స్వర్ణాంధ్ర కార్యక్రమాలలో కలెక్టర్ గారి చేత ప్రథమ బహుమతి కూడా అందుకుంది.
అంతేకాకుండా సాంస్కృతిక కార్యకలాపాలు అనగా కలోత్సవం వంటి వాటిల్లో కూడా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంపికై కూడా మా పాఠశాల ఘనత ప్రజ్వరిల్లింది. నృత్య రంగంలో రాష్ట్ర స్థాయి సెలెక్ట్ అయి జాతీయ స్థాయి భువనేశ్వర్లో మా జానపద నృత్యం చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని వారి మనసును గెలుచుకుంది. కోరమండల్ వారు పెట్టిన సైన్స్ ఎగ్జిబిషన్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ మరియు రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నాం. అలాగే ఇస్రో వారు నిర్వహించిన క్విజెస్ మరియు ఎస్రేటింగ్స్లో సత్తా చూపాం. మరియు ప్రధానమంత్రి పరీక్షపై చర్చలో విమానంలో న్యూఢిల్లీ వెళ్ళి వచ్చాము. మా నడుపూరు పాఠశాల అద్భుతమైన విజయాలను గుర్తించి ఎల్ఎన్టీ అనే గొప్ప సంస్థ మాకు ఎన్నో అద్భుతమైన సౌకర్యాలను అందించింది. అందులో భాగంగా కంప్యూటర్ ల్యాబ్, డైనింగ్ హాల్, ఫెన్సింగ్, డ్యూయల్ డెస్క్స్, సైన్స్ ల్యాబ్, సోలార్ ప్యానెల్స్ మరియు ఎన్నో మొక్కలు మాకు అందించారు. కొత్త ఆశలతో 10వ తరగతిలోకి ఆనందదాయకంగా అడుగుపెట్టాము. రేయి పగలు మా కోసం ఉపాధ్యాయులు ఎంతగానో శ్రమించారు. ఉదయం మరియు సంధ్యా వేళల్లో వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు సహాయక తరగతులు నిర్వహించారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు మరియు హెచ్ఎం సార్ ప్రతి విద్యార్థి ఇంటికి వచ్చి వాళ్లకు అనుకూలమైన వాతావరణం ఉండేలా తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చారు. వారి శ్రమకు ఫలితంగా మేము మంచి ఫలితాలు సాధించాము. సుమారు 50 మందికి 500 పైగా మార్కులు వచ్చాయి. ఈ సందర్భంగా హెచ్ఎం సార్ మిక్కిలి ఆనందంతో విజయోత్సవ ర్యాలీ చేపట్టి ఊరంతా ప్లకార్డ్స్తో ఊరేగించారు. ఈ విషయం మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారి దృష్టిలో వెళ్ళింది. ఆయన మన జడ్పీహెచ్ఎస్ నడుపూరు పాఠశాలని ఎంతగానో మెచ్చుకున్నారు. ఉపాధ్యాయులు మా విజయానికి మెచ్చి విజయవిందు ఏర్పాటు చేశారు. దీనికి ఫలితంగా మా నలుగురికి ట్రిపుల్ సీట్స్ వచ్చాయి. మా పాఠశాల ఈ స్థాయికి రావడానికి గల ముఖ్య కారణం మా హెచ్ఎం సార్. ఒక జట్టు గెలవడానికి కెప్టెన్ కీలక పాత్ర ఎలా పోషిస్తారో మా నడుపూరు పాఠశాల మంచి పేరు రావడానికి గల కారణం మా హెచ్ఎం సార్ రాచకొండ శ్రీనివాస్ గారు. ప్రతి స్టూడెంట్కి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ మా హెచ్ఎం సార్ గుర్తించి వాళ్ళని ప్రేరేపించి ప్రోత్సహిస్తారు. మమ్మల్ని ఆడిస్తూ మాతో పాటు ఆడుతూ మేము తప్పు చేస్తే దండిస్తూ మమ్మల్ని క్రమశిక్షణలో ఉంచుతూ మమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తారు. ప్రతిరోజు ప్రేయర్లో మాకు హెచ్ఎం సార్ జీకేతో పాటు మంచి విషయాలు మరియు గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చెప్పి మమ్మల్ని ఎంతగానో మోటివేట్ చేస్తారు. ఒక మొక్కలో చెప్పాలంటే వితౌట్ హెచ్ఎం సార్ అండ్ టీచర్స్ వీఆర్ జస్ట్ నథింగ్. ఇంత మంచి సదవకాశం ఇచ్చినందుకు ఉపాధ్యాయులకు హెచ్ఎం సార్కి ధన్యవాదాలు. మీ ఇద్దరు రాశారా? థ్యాంక్ యూ. మీ అమ్మగారు రాశారేమో. ఓకే, చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ లవ్ ఆన్ ద స్కూల్. స్కూల్ మీద మీ ప్రేమకి, గౌరవానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అబ్బాయి సెల్విన్, ఈ అబ్బాయి షైనింగ్ స్టార్ అనే అవార్డు వచ్చింది. ఈ అబ్బాయికి మన జిల్లాలో అన్ని షైనింగ్ స్టార్లు ప్రైవేట్ స్కూల్సే పట్టుకెళ్ళిపోయి కేవలం 3 స్కూల్స్ షైనింగ్ స్టార్స్ వచ్చాయి. అందులో మన స్కూల్ మళ్ళీ అగైన్ సెల్విన్. అండ్ ఈ అబ్బాయి ట్రిపుల్ జాయిన్ అవ్వటం లేదు, ఇంకొక ఛాలెంజింగ్ టాస్క్ తీసుకోబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఒక 2 years తర్వాత ఈ అబ్బాయి గురించి మనం మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడనే పేపర్లో చూద్దాం. దానికోసం మీరందరూ కూడా ఒకసారి ఈ అబ్బాయికి అలాగే మా 3 పిల్లలకి కూడా ఖచ్చితంగా అభినందనలు తెలియజేయండి. సుహాన్. థ్యాంక్ యూ హెచ్ఎం సార్. ఇప్పుడు ట్రిపుల్ పిల్లలందరికీ మన అభినందనలు తెలియజేసుకుందాం. అందరూ క్లాప్స్ కట్టండి ఒకసారి. ఈ ట్రిపుల్ విద్యార్థుల స్ఫూర్తితో వచ్చే విద్యా సంవత్సరంలో ఈ విజయాల రికార్డులను తిరగరాసేందుకు మరింత ఉత్సాహంతో ఉన్న ప్రస్తుత 10వ తరగతి విద్యార్థిని సుహాని గీతిక అభిప్రాయాన్ని కూడా మనం విందాం.
ముందుగా అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న డిగ్నిటరీస్ అందరికీ కూడా నమస్కారం. A very good afternoon to one and all. We are all grateful to be gathered here today to express our gratitude towards present government. My special thanks to the dignitaries who are responsible to provide us the educational welfare schemes. Firstly, thank you for giving this golden opportunity to introduce myself. My name is Kamanapalli Suhani Geetka, studying 10th class in ZPHS Nadupur. My special greetings to the dignitaries, our respected HM sir, teachers and parents and all my dear friends. Our respected CM sir, Shri Nara Chandrababu Naidu sir, our respected Deputy CM sir, Shri Konitala Pawan Kalyan sir, and our respected Educational Minister, Shri Nara Lokesh sir, designed some special schemes to really develop this new academic year. The schemes are Talliki Vandanam, Dokka Seetama Midday Meal లేదా డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అండ్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిడ్స్. తల్లికి వందనం. తల్లికి వందనం scheme supports students from financially weaker backgrounds, ensuring they can pursue their education without any constraints. This scheme launched by Government of Andhra Pradesh to provide welfare to mothers and their childs. We all know that our